Hi, hello viewers, welcome to Kiran Tech Subjects. So today's topic wavelet transformation. So wavelet transformation. First wavelet transformation define చేయాలి. ఎలా డిఫైన్ చేయొచ్చు, how to define wavelet transformation. So ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే the process of decomposition or the process of conversion. Okay, the process of decomposition of function into a wavelet coefficients. Okay, wavelet coefficients is called wavelet transformation. So wavelet transformation ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే the process of decomposition of a function into wavelet coefficients is called wavelet transformation. Okay, next point వచ్చి it decomposes a signal into a set of basic functions. Okay, set of basic functions. So ఇది wavelet transformation types. wavelet transformation types మనకి కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటాయన్నమాట. సో కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో వీటి గురించి చూద్దాం. సో కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, మనం కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనకి ప్రాపర్టీస్ తెలియాలన్నమాట. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ వేవ్లెట్స్. ఓకే, ప్రాపర్టీస్ చూద్దాం. ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ CWT అంటే కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్, ది యావరేజ్ వాల్యూ ఆఫ్ ది వేవ్లెట్ in the time domain must be 0. Okay, first property వచ్చి the average value of wavelet in time domain must be 0. సో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ psi of t dt ఈక్వల్స్ టు 0. ఓకే, దీన్ని ఇంకోలా ఆర్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ది ఫంక్షన్ integrates to 0. So the function of integration to 0. So next point వచ్చి a wavelet function is unit energy. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -infinity to infinity psi of t whole square dt equals to 1. సో ఇవి బేసిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అడ్మిసబిలిటీ. సో అడ్మిసబిలిటీ కండిషన్ని ఎలా డిఫైన్ చేస్తారు అని అంటే ఇట్ ఇంప్లైస్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇట్ ఇంప్లైస్ Fourier transform psi of t vanishes at the 0 frequency that is ఎలా డిఫైన్ చేస్తారు అని అంటే psi of omega square ఈక్వల్స్ టు 0. సో ఇది అడ్మిసబిలిటీ కండిషన్ని డిఫైన్ చేయొచ్చు. సో కండిషన్ ఏమి అని అంటే ఏ వేవ్లెట్ psi of t ఈజ్ ఏ సింపుల్ ఫంక్షన్. ఓకే, సింపుల్ ఫంక్షన్. ఇట్ obeys basic rule. It obeys అంటే టైం t.
ఓకే, టైమ్ టీ ఒబేస్ బేసిక్ రూల్. ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే సి ఆఫ్ సై ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ సై ఆఫ్ ఒమేగా బై ఒమేగా డి ఒమేగా ఇంటిగ్రేట్స్. సో ఇది అడ్మిసబిలిటీ కండిషన్. ఓకే, సో ఇది అడ్మిసబిలిటీ కండిషన్. ప్రాపర్టీస్ ఆఫ్ అడ్మిసబిలిటీ కండిషన్, ప్రాపర్టీస్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ప్రాపర్టీస్ అండ్ వేవ్లెట్స్ అన్న ఇదే వస్తుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇంతకుముందు ప్రాపర్టీస్ చూసాం కదా. నెక్స్ట్ మనం కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ హిస్టారికల్లీ continuous wavelet transform came first. So it is completely different from discrete wavelet transformation. It is completely different from discrete wavelet transformation. So ఎందుకు ఇది పాపులర్ అమాంగ్ ప్లేలిస్ట్ whereas discrete is more common in numerical analysis. మనం ఎలా ఇట్ ఈస్ పాపులర్ అమాంగ్ ఇది ఎక్కడ పాపులర్ అప్లికేషన్స్ కనుక చూసుకుంటే పాపులర్ అమాంగ్ ఫిజిసిస్ట్. సో whereas the discrete wavelet transformation ఎక్కడ ఇది కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ పాపులర్ అయితే discrete wavelet transformation is popular in numerical analysis, signal and image processing. సో మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే ద CWT can be defined as అంటే continuous wavelet transformation can be defined as psi of omega of t minus infinity to infinity f of t 1 by root a psi of t minus b by a dt. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుంటే నెక్స్ట్ మదర్ వేవ్లెట్ డెఫినేషన్ psi of a comma b ఈక్వల్స్ టు 1 by root a psi of t minus b by a t. సో ఇది సెకండ్ డెఫినేషన్. సో ఈ విధంగా డిఫైన్ చేసినప్పుడు మనం 1, 2 కంబైన్ చేసినాం అనుకోండి మనకి ఏ కండిషన్ వస్తుంది, కంబైనింగ్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2 ఏది వస్తుంది అంటే psi of t ఈక్వల్స్ టు psi of t. ఓకే, సో ఇది కండిషన్. సో మనం అదే మనకి వన్ డైమెన్షనల్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే ఒమేగా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బి ఏ కామా బి ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ psi of a comma b of t. ఓకే, అదే మనకి 2D కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 1/c మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఒమేగా ఎఫ్ ఆఫ్ ఏ కామా బి psi of a comma b of f dA dB by minus a square. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ c అని అంటే ఓకే c ఆఫ్ psi ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ psi of omega d omega by omega infinity. సో c. సో ఇది కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి అని అంటే డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చి వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సబ్ బ్యాండ్ కోడింగ్.
సబ్బand కోడింగ్. ఓకే, సబ్బand కోడింగ్. మనకి ఇది ఇట్ ప్రొవైడ్స్ గుడ్ టెక్నిక్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏం ప్రొవైడ్ చేస్తుంది ఈ టెక్నిక్ అని అంటే, ఇట్ ప్రొవైడ్స్ ఏ గుడ్ టెక్నిక్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్. గుడ్ టెక్నిక్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో వీటి క్యారెక్టరిస్టిక్స్, డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏ టెక్నిక్ అనేది తెలుసు. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి, మనకి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉంటాయి కదా, లో ఫ్రీక్వెన్సీ సబ్బ్యాండ్స్ టు మేక్ అంటే ఇమేజ్, ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ బ్లర్గా ఉంటుంది, దాన్ని క్లారిటీగాను చేస్తుంది. సో సబ్బ్యాండ్స్ టు మేక్ ది మోర్ క్లియర్ అండ్ క్లారిటీ, మేక్ ది image more clear or increase its clarity. Okay, increases its clarity. సో వీటి క్యారెక్టరిస్టిక్స్ అంటే డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి ఇదే. సో మనకి ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది అని అంటే, ఇమేజ్ ప్రాసెసింగ్ ఇన్ స్పేషియల్ డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకే, సో అనదర్ క్యారెక్టరిస్టిక్స్ ఏమి అని అంటే, లెస్ రీసోర్సెస్ అనమాట. మనం ఈ టెక్నిక్ యూజ్ చేయడానికి లెస్ రీసోర్సెస్ అనేది రిక్వైర్ అవుతుంది. అంటే డేటా ప్రాసెసింగ్ అనేది ఈజీగా అవుతుంది, అంటే తొందరగా అయిపోతుంది. ఓకే, డేటా ప్రాసెసింగ్ ఈజ్ ఫాస్ట్. సో మనకి డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్కి ఉన్న క్యారెక్టరిస్టిక్ని బట్టి ఇట్ ఈస్ వేరియస్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఇట్ ఈస్ ఎ గుడ్ టెక్నిక్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుందన్నమాట. సో గుడ్ టెక్నిక్ అనమాట ఇమేజ్ ప్రాసెసింగ్కి. సో మనం వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కోడింగ్ సెట్టింగ్స్, ఇవి ఇప్పుడు మన డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్లో యూజ్ చేసే వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఓకే, వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, సబ్బ్యాండ్ కోడింగ్స్ కానీ, కోడింగ్ స్కీమ్స్ వెరీ పవర్ఫుల్ టూల్స్ అనమాట. ఓకే, డేటా ట్రాన్స్మిషన్లో మనం యూజ్ చేసే ఈ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, కోడింగ్ టెక్నిక్స్ కానీ సెట్ ఆఫ్ పవర్ఫుల్ టూల్స్ అనమాట. మనకి ఈ వేవ్లెట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనకి ఇమేజెస్ అనేవి డీకంపోజ్ చేస్తుంది అనమాట. ఇమేజెస్ని డీకంపోజ్ చేస్తుంది. అంతేకాకుండా సిగ్నల్స్ని మల్టీ లెవెల్ సిగ్నల్ రిజల్యూషన్స్గా, అంటే ఒక సిగ్నల్ని మల్టీ లెవెల్ సిగ్నల్స్గా రీకన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇమేజ్ డీకంపోజిషన్ అనేది జరుగుతుంది. అండ్ డీకంపోజిషన్ ఆఫ్ సిగ్నల్స్ అంటే డీకంపోజిషన్ ఆఫ్ సిగ్నల్స్ అంటే మల్టీ లెవెల్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మల్టీ లెవెల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా సేమ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నట్ల 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ 2 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి 2 పారామీటర్స్ ఉంటాయన్నమాట, షిఫ్టింగ్, స్కేలింగ్. షిఫ్టింగ్ అండ్ స్కేలింగ్ అనేవి 2 పారామీటర్స్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్లో. మనము వేవ్లెట్స్ని అనలైజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చి షిఫ్టింగ్ అండ్ స్కేలింగ్ పారామీటర్స్ డిక్రెటైజేషన్ ఆఫ్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్లో వచ్చి ఫార్ములా వచ్చి psi of t minus n b naught by a naught m I 2. సో దీంట్లో మనం యూజ్ చేస్తున్నామే ఇక్కడ mn ఇవి ఇంటీజర్స్ అనమాట. ఓకే, సో మనకి డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా వచ్చి, అంటే పర్ఫెక్ట్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా వచ్చి s of m, n equals to minus infinity to infinity psi of m, n of t, s of t का dt. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం s of t. దీని ఫార్ములా వచ్చి k psi of m summation of n
SMN psi of m comma n of t. సో ఇక్కడ యూస్ చేసేది ఇది కాన్స్టెంట్ అనమాట. ఓకే, కాన్స్టెంట్. సో డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. అదే ఇన్వర్స్ డిస్క్రీట్ ఫార్ములా వచ్చి మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, దీని రివర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ A0 ఉంది కదా, A0 ఫార్ములా వచ్చి A0 ఈక్వల్స్ టు 2 పవర్ ఆఫ్ 1/v లేదా ఆర్ 2 పవర్ ఆఫ్ -v. ఓకే, A0 ఫార్ములా. సో ఇది డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ఆపరేషన్ అనేది సింపుల్ అనమాట. ఓకే, మన దీంట్లో ఏమి ఆపరేషన్ జరుగుతుందంటే సేమ్ ఇక్కడ జరిగినట్లే షిఫ్టింగ్ స్కేలింగే జరుగుతుందన్నమాట. షిఫ్టింగ్ స్కేలింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ షిఫ్టింగ్ స్కేలింగ్ జరుగుతుంది. సో షిఫ్టింగ్ స్కేలింగ్ జరిగినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ది ఇన్పుట్ అనమాట. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్పుట్. సో మనం ఈ 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే హై పాస్ లో పాస్ అవుట్పుట్స్ అనేవి వస్తాయన్నమాట. హై పాస్ ఫిల్టర్ అవుట్పుట్, లో పాస్ ఫిల్టర్ అవుట్పుట్. సో హై పాస్ ఫిల్టర్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే హై పాస్ ఫిల్టర్ అవుట్పుట్ ఓకే n, j ఈక్వల్స్ టు summation 2n m equals to 0 omega of m j minus 1 into high pass filter into 2n minus m. n comma m అనేవి ఇంటీజర్స్ అనమాట. ఓకే, అదే లో పాస్ ఫిల్టర్ అయితే ఒమేగా l ఆఫ్ n comma j ఈక్వల్స్ టు summation 2n m ఈక్వల్స్ టు 0 omega of m j minus into LPF 2n minus m. సో మనకి హై పాస్ ఫిల్టర్కి లో పాస్ ఫిల్టర్ వచ్చే అవుట్పుట్స్కి ఒకే ఒక డిఫరెన్స్, హై పాస్ లో పాస్. ఓకే, సో ఇది 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కదా. సో ఈ టెక్నిక్ని బై యూజింగ్ క్వాడ్రేచర్ మిర్రర్ ఎఫెక్ట్, క్వాడ్రేచర్ మిర్రర్ ఫిల్టర్. సో మనం ఈ టెక్నిక్ యూజ్ చేసి ఈ టెక్నిక్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనం ఒక ఫిగర్ డ్రా చేసుకుందాం. ఓకే, సో 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ బై యూజింగ్ క్వాడ్రేచర్ మిర్రర్ ఫిల్టర్. సో ఇది ఫిగర్. ఈ ఫిగర్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ సిగ్నల్ ఇన్పుట్, దీనికి ఇవి సిగ్నల్స్ అనమాట. ఈ సిగ్నల్స్ అప్ శాంపిల్డ్. ఈ అప్ శాంపిల్డ్ సిగ్నల్స్కి జీరోస్ని ఇన్సర్ట్ చేయడం వల్ల అంటే శాంపిల్స్కి సిగ్నల్స్కి మధ్యలో జీరోస్ అనేవి ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత వాటిని వెక్టార్ ట్రాన్స్ఫర్మేషన్లో మల్టిప్లై చేస్తామన్నమాట. మల్టిప్లై చేసిన సిగ్నల్స్ ఇంటర్మీడియట్ అంటే ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ అవుతుంది. ఓకే, ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో మనకి రిజల్ట్ అనేది యాడ్ చేస్తామన్నమాట. మనకి వెరిఫై చేసిన రిజల్టింగ్ సిగ్నల్ అనేది ఒరిజినల్ సిగ్నల్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్పుట్ సిగ్నల్లో ఇస్తాము, ఇక్కడ మల్టిప్లై చేసి జీరోస్ని ఇన్సర్ట్ చేస్తాము శాంపుల్స్కి సిగ్నల్స్కి. తర్వాత మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ స్టేజ్లో మల్టిప్లికేషన్ జరిగి వచ్చిన అవుట్పుట్ అనేది ఒరిజినల్ సిగ్నల్ ఉంటుందన్నమాట. సో ఇది ప్రాసెస్. 4 స్టెప్స్ ఉంటాయి దీంట్లో, 4 స్టెప్సే. సో 4 స్టెప్స్లో వచ్చి ఫస్ట్ జీరోస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. జీరోస్ ఇన్సర్టింగ్ బిట్వీన్ సిగ్నల్స్ అండ్ samples, between signals and samples. ఓకే, సో సెకండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో మల్టిప్లై చేస్తాం. ఇంటర్మీడియట్ స్టేజ్లో మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, మల్టిప్లికేషన్ జరుగుతుంది. థర్డ్ స్టెప్లో ఇక్కడ యాడ్ చేసిన జీరోస్ మల్టిప్లికేషన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో చేసిన మల్టిప్లికేషన్ అవుట్పుట్ అనేది ఒరిజినల్ సిగ్నల్ అవుతుంది. ఓకే, సో ఈ ఒరిజినల్ షేప్ వస్తుంది, అవుట్పుట్ అనేది ఒరిజినల్ సిగ్నల్. సో 1 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ బై యూజింగ్ క్వాడ్రేచర్ మిర్రర్ ఫిల్టర్, ఇది ఫిగర్. నెక్స్ట్ 2 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి ఇది మనం ఈ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తామంటే గుడ్ లెవెల్ ఆఫ్ కంపోజిషన్. ఓకే, గుడ్ లెవెల్ ఆఫ్ కంపోజిషన్. మనకి ఈ కంప్రెషన్ it requires a process. It requires a
process in both x and y axis. So a discrete wavelet transformation, a very good level of compression. 2D it requires a process in both x and y అన్నమాట. సో ఫిగర్ వచ్చి దీనికి ఎల్పి అంటే లో పాస్ హారిజాంటల్, హెచ్ అంటే హారిజాంటల్, లో పాస్ వి హారిజాంటల్, హెచ్ అంటే ఓకేనా. సో ఇది ఇన్పుట్ లో పాస్ హారిజాంటల్, లో పాస్ హారిజాంటల్, ఇక్కడ డౌన్ శాంపుల్డ్, ఓకే డౌన్ శాంపుల్డ్. సో ఇంతకుముందు 1 డైమెన్షనల్లో జరిగినట్లే జరుగుతుంది అనమాట. ఇక్కడ హారిజాంటల్ యూస్ చేసాం కదా, ఇక్కడ వర్టికల్ అనేది యూస్ చేస్తాము, లో పాస్ వర్టికల్, ఓకే లో పాస్ వర్టికల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఎలా జరిగిందో అలానే లో పాస్ వర్టికల్, లో పాస్ వర్టికల్. సో లో పాస్ వర్టికల్ అయిపోయాక నెక్స్ట్ సేమ్ ఇక్కడ హై పక్కన డౌన్ శాంప్లింగ్ జరిగింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ. సో ప్రొసీజర్ అంతా అదే, ఏమంటే స్టెప్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అక్కడ 1 డైమెన్షనల్, ఇక్కడ 2 డైమెన్షనల్, ఓకే. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ అనేది అప్రాక్సిమేట్ సిగ్నల్ అన్నమాట, అప్రాక్సిమేట్ సిగ్నల్. సో ఇది 2 డైమెన్షనల్ ఫిల్టర్. మనం ఇక్కడ యూస్ చేసే ఫిల్టర్ వచ్చి FIR అన్నమాట, FIR. మనకు వచ్చే రిజల్ట్ FIR ఈజ్ n+L-1. సో ఇది 2 డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.